ఉత్తరాఖండ రాష్ట్రంలో పవిత్ర హిమాలయ పర్వత పాదాల వద్ద 6,000 ఎకరాల సాంప్రదాయ సేంద్రియ కమాతాల్లో పూర్తి భారతీయ సాంప్రదాయ వేదిక్ వ్యవసాయ పద్ధతుల్లో పండించిన బియ్యం, సిరిధాన్యాలు, పప్పులు, గోధుమ పిండి, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మూలికలు, మసాలా దినుసులు, మసాలా పొడులు, టీ, కాఫీ, వంట నూనెలు ఒకటేమిటి, మన వంటగదిలో ఉండే ప్రతిదీ 100% ఆర్గానిక్. అమెరికాలో ఉన్న భారతీయులకి అందుబాటులో పూర్తి నాణ్యతతో మన ఇండస్ వ్యాలీ ఆర్గానిక్ స్టోర్లో అందుబాటు ధరలలో మీ ముందుకు తెస్తున్నాం. నాణ్యత మాది, నమ్మకం మీది. రండి, ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం. మన ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని ఆశిస్తూ మీ గౌతమ్. అశోక శాఖ ఇవాళ అయితే మనము కృష్ణా జిల్లా పామర్ నియోజకవర్గంలో ఉన్న నిమ్మకూరు గ్రామానికి వచ్చినాము. నిమ్మకూరు గ్రామం అనగానే మనకి అందరికీ రెండు తెలుగు రాష్ట్రాల వారికి గుర్తుకొచ్చే పేరు విశ్వవిఖ్యాత అడసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వారి జన్మదినం సందర్భంగా ఆ ఊరిని అయితే ఒక వీడియో చేద్దాము, ఆ ఊరు వారితో మాట్లాడదాము, అసలు ఆ ఊరు పరిస్థితులు ఏంటో చూద్దాము. నాళ్ళ తర్వాత చనిపోయిన తర్వాత ఎట్లా ఉంది ఆ ఊరు, వారి స్వగ్రామం ఎలా ఉంది, అది మీకు చూపించే ప్రయత్నం చేయడానికైతే నేను వాళ్ళ నిమ్మకూరు గ్రామం కూర్చున్నాను. మరి నాకు వీలైనంత ఎక్కువగా ఈ గ్రామం గురించి ఇది చెప్పడానికైతే నేను ప్రయత్నిస్తాను. ముందుగా గ్రామంలోకి రాగానే మనకి ఎడం చేతి వైపున తండ్రి శివయ్య ఆలయం ఉంది. ఇక్కడికి వచ్చేసి శివయ్య ఆశీస్సులు తీసుకొని మనమైతే ఈ వీడియో ముందుకు తీసుకెళ్తాం. నిమ్మకూరు గ్రామ సర్పంచి దుర్గా శ్రీనివాస్ గారు
తోటి ఉన్నాము. వారితో ఈ ఊరి విశేషాలు అయితే కొన్ని మనం కనుక్కుందాము. నమస్తే శ్రీనివాస్ గారు. ఎంతమంది జనాభా అండి ఈ ఊర్లో? సుమారు 800 నుంచి 900 వరకు ఉంటాయి. 800 నుంచి 900 వరకు ఈ పంచాయతీ నిమ్మకూరు పంచాయతీ. ఓకే, ఇప్పుడు ఇది పామర్ నియోజకవర్గం కదా? పామర్ నియోజకవర్గం. విజయవాడ నుంచి మనకి ఒక 50 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే, మెయిన్ ఇక్కడ ఏంటంటే వ్యవసాయదార కుటుంబాలు, వ్యవసాయదారు కుటుంబం మొత్తం అందరూ. ఓకే, ఇంకా వేరే బిజినెస్ లేండి. ఎవరన్నా బయటికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు చెప్తే ఇక్కడైతే మెయిన్ వ్యవసాయం. వ్యవసాయదారిత. ఓకే ఓకే. గ్రామం. ఇప్పుడు మీ వయసు ఎంత అండి? నా వయసు 38. 38. మీరు రామారావు గారిని చూసారా? ఏదో తెలిసి తెలియని వయసులో చూసాం. ఓకే, ఇప్పుడు 2 రాష్ట్రాలు తెలుగు ప్రజలకి చాలా గర్వకారణం రామారావు గారు అంటే. మీరు ఆ ఊర్లో పుట్టడమే కాకుండా, ఆయన జన్మించిన ఊర్లో పుట్టడమే కాకుండా ఆ ఊరికి సర్పంచ్గా చేస్తున్నారంటే మీకు ఎట్లా? అదే పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. పూర్వజన్మ సుకృతం. ఓకే, లేదా ఆ ఊళ్ళో పుట్టడమే గొప్ప. దానితోడు మళ్ళీ అదృష్టవశాత్తు సర్పంచ్ కూడా అయ్యాం. ఓకే, ఆ గ్రామానికి. ఓకే. ఎందుకంటే జన్మకి ఇంకేముంటుంది. మీరేంటండి వ్యవసాయం అండి? వ్యవసాయం. ఓకే. నేను ఆయన కట్టించిన రెసిడెన్షియల్లోనే 10th వరకు చదివాను. రామారావు గారు కట్టించింది రెసిడెన్షియల్ కాలేజ్ అండి? స్కూల్. రెసిడెన్షియల్ స్కూల్. ఓకే, అంటే రెసిడెన్షియల్ స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్? గవర్నమెంట్. రెసిడెన్షియల్ ఏంటి? ఏపీఆర్జేసీ ఉంటుంది. ఏపీఆర్జేసీ, ఏపీఆర్ఎస్. ఓకే, అంటే అక్కడే హాస్టల్ కూడా. ఏపీఆర్జేసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్. ఏపీఆర్ఎస్ ఇది ఏపీఆర్ఎస్ స్కూల్. దాంట్లోనే హాస్టల్ కూడా ఉంటుంది. హాస్టల్ కూడా ఉంటుంది. ఇప్పుడు 10th క్లాస్ వరకు ఉందండి. 10th వరకు. అక్కడే 10th వరకు అక్కడే. 5th to 10th అలాగే హాస్టల్ ప్రొవిజన్ కూడా ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. అంటే నేను ఎక్కడ వెళ్ళలేదు ఏపీఆర్ఎస్ అనేది. అంటే ఈ ఎన్టీ రామారావు గారు వచ్చినాక గురుకులాలు ప్రారంభించారు. అవును, అది తెలుసు. ఏపీఆర్జేసీ నాకు తెలుసు. ఏపీఆర్జేసీ అంటే జూనియర్ కాలేజ్. అవును. ఏపీఆర్ఎస్ అంటే స్కూల్. ఏపీఆర్ఎస్ రెసిడెన్షియల్ స్కూల్. రామారావు గారి హయాంలోనే స్టార్ట్ చేశారు. ఓకే, గవర్నమెంట్ తరఫున కూడా రెసిడెన్షియల్ హాస్టల్ ఫెసిలిటీతో ఉండాలని చెప్పేసి దాంట్లో మీరు చదువుకున్నారు. ఓకే, ఇప్పుడు స్కూల్ ఉందండి? ఉన్నాయి. ఓకే, అంటే ఎంత విస్తీర్ణంలో ఉంటుందండి సుమారు? స్కూల్ కాలేజీ కలిపే ఉంటాయండి మొత్తం. ఏపీఆర్జేసీ కూడా ఉందా ఇక్కడ? ఏపీఆర్జేసీ కూడా ఉంది. వెరీ గుడ్. జూనియర్ కాలేజీ వరకు ఉంది. ఓకే, నాకు బాగా తెలిసిన ఏపీఆర్జేసీ కాలేజ్ అంటే మన సాగర్లో. అట్లాంటి ఇది. ఓకే ఓకే. స్కూల్ కూడా ఉంది దాంతో పాటు. ఇక్కడ అటాచ్డ్ కో ఎడ్యుకేషన్ స్కూల్. రెసిడెన్షియల్ స్కూల్. ఓకే ఓకే. మామూలుగా జెడ్జిహెచ్ స్కూల్ ఉంది. ఓకే, ఎంపీపీ స్కూల్ ఉంది. ఏది 800-900 పాపులేషన్కి ఉన్నాయి ఈ ఊళ్ళో? అంటే ఇది రెసిడెన్షియల్ అనేది మొత్తం జిల్లా వైజ్ వస్తుందండి. జిల్లా వైజ్ వస్తారు. ఈ ఊళ్ళో పెట్టడానికి కారణం రామారావు గారు రావడం వల్ల. అంతే. ఓకే ఓకే, వెరీ గుడ్. ఇంకా మీరు ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు వ్యూవర్స్ తోటి? మీ ఊరు గురించి, మీ ఊరు గొప్పతనం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఊరు చుట్టుపక్కల వాళ్ళకన్నా బాగుంటుందండి. రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ అంతా బాగుంది. లోకేష్ గారు వచ్చినారు. ఓకే, రోడ్లు లోకేష్ గారు దత్తత తీసుకున్నారు కదా? ఎగ్జాక్ట్లీ, మీరు ఇప్పుడు అంటే గుర్తుకొచ్చింది నాకు. ఓకే ఓకే. అది డ్రైనేజ్ కూడా ఇంతకుముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయించారు. అది ఎంత బడ్జెట్ అండి? అది నాకు సుమారు 3 కోట్లు ఎంత. 3 కోట్ల బడ్జెట్. ఓకే ఓకే. ఇప్పుడు కుటుంబం నుంచి రాకపోకలు జరుగుతుంటాయండి? నందమూరి కుటుంబం నుంచి వస్తుంటారా? హరికృష్ణ గారు ఉండగా ఎక్కువగా వచ్చేవాళ్ళు. ఓకే, తర్వాత బాలకృష్ణ గారు వచ్చేవాళ్ళు. ఓకే, మిగతా వాళ్ళు వచ్చింది వెళ్ళింది మనకు తెలిసేది కాదు. బాగా తెలుసు. ఓకే ఓకే, అది. ఓకే ఓకే. అలా ఏమన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉండదు. ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటే ఆ ఇంట్లో జరిగిన ఫంక్షన్ ఒకటి తెలుసు నాకు. ఇక్కడ బాలకృష్ణ గారి పెద్దమ్మాయి రిసెప్షన్ ఇక్కడ జరిగింది. అవును కదా? ఓకే, చాలా గ్రాండ్గా చేశారు. చాలా గొప్ప. ఎక్కడో హైదరాబాద్ ఆంధ్ర వాళ్ళ ఫంక్షన్ ఒకటి, ఆడియో ఫంక్షన్ ఒకటి జరిగింది. ఎక్కడండి? అంత స్పేస్ లేదు కదా, పొలాల్లో పెట్టారా? అది కాలేజ్ గ్రౌండ్ లో, స్కూల్ కాలేజ్ గ్రౌండ్ లో పెట్టారు. అంత పెద్దదా అది గ్రౌండ్? అదే 5 acres ఉంటుంది. 5 acres గ్రౌండ్. చాలా. అదే 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 అప్పుడు బాగా ఇబ్బంది పడ్డారు. స్లైడ్ కూడా జరిగింది. ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ అండి. టచ్లో ఉందాం తప్పకుండా. ఏమున్నా
కాంటాక్ట్లో ఉంటారు. థ్యాంక్స్. రామాలయం ఈ గంగానమ్మ అమ్మవారండి. హరికృష్ణ గారు ఇది గుడి కడదాం అనుకున్నారు. ఈలోపు దురదృష్టవశాత్తు నాగేంద్ర స్వామి పుట్టండి. ఈ మండపం అది కట్టించింది కూడా హరికృష్ణ గారు. ఆయన వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తుండేవారు. మోడల్ స్కూల్. ఇది మనకి అన్నగారు ఇల్లు అనమాట. ఇది అంటే ఇది ఆయన ఉన్న ఇల్లు కాదు, అది పాడుపట్టడంతో హరికృష్ణ గారు ఇక్కడ ఇదే ప్రదేశంలో కొత్త ఇల్లు అయితే కట్టించారు. ఇది మనము లోపలికి వెళ్ళి చూడటానికి కూడా ట్రై చేద్దాము. హరికృష్ణ గారు నెమ్మగూరు ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఉండేవారు అని చెప్పి మనకి గ్రామస్తులు చెప్పారు. చూడొచ్చు హరికృష్ణ గారి ఫోటో. అయితే మనం లోపలికి కూడా వెళ్ళి ఇల్లు చూడటానికి ట్రై చేద్దాం. వచ్చేసి 1987లో పెద్దాయన రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీఆర్ఎస్ మనకి ఏపీఆర్ చేసి ఉంది కదా, అట్లానే ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లాగానే ఇది ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అనమాట. గురుకుల వృత్తి విద్యా పాఠశాల. వాళ్ళ నాన్నగారి పేరు మీద అమ్మగారి పేరు మీద అయితే ఇది స్థాపించడం జరిగింది. ఇది చూడొచ్చు మీరు. ఇక్కడ 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంటే మన ఏపీఆర్జేసీ జూనియర్ కాలేజ్ కూడా ఈ కాంపౌండ్లోనే ఉంది. 29 నవంబర్ 1986న ఇది శంకుస్థాపన చేశారు. ఇక్కడ చూస్తే రజతోత్సవ వేడుకల శిలాఫలకం అయితే ఒకటి ఉంది. దీనికి ముఖ్య అతిథిగా అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న పెద్దాయన కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి గారు కేంద్ర మంత్రి హోదాలో దీనికైతే ఈ రజతోత్సవ ఉత్సవాలకి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. చూడొచ్చు శిలాఫలకం. ఇది వచ్చేసి మనకి 2018 అంటే 3 ఏళ్ల క్రితము త్రిదశాబ్ది అంటే 30 ఇయర్స్ ఫంక్షన్ సంబంధించిన శిలాఫలకం ఇది. పామర్రు అప్పటి శాసనసభ్యురాలు పామర్రు శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు దీనికి. ఇది మనకి కాంపౌండ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూడొచ్చు అద్భుతమైన ప్లే గ్రౌండ్ ఎంత విశాలంగా ఉందో చూడండి. ఇది మనకి స్కూల్ బిల్డింగ్. ఇవైతే కొంచెం మనకి రెసిడెన్షియల్ క్వార్టర్స్ అయితే కొంచెం పాడుబడినట్టున్నాయి. అయితే మాదంతా అసలుకి స్కూల్ బిల్డింగ్ అదంతా అయితే చాలా బాగుంది. వెయ్యి మంది జనాభా ఉన్న గ్రామానికి ఇట్లాంటి ఇక్కడ స్థానికులు చెప్పడం ఏంటంటే మనకి గుడి బడి అయితే ఏర్పాటు చేశారండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా, పిల్లలు ఎక్కడికో దూరం వెళ్ళి చదువుకునే పని లేకుండా. ఎందుకంటే ఆయన అప్పట్లో ఆయన చదువుకునే రోజుల్లో ఆయన చదువుకోవాలంటే బందర్కో విజయవాడకో వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ బాధ అయితే అర్థం చేసుకొని ఆయన ఇంత గొప్పగా ఇదైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వచ్చేసి నందమూరి తారక రామారావు నైపుణ్యాభివృద్ధి మరియు మహిళా సాధికారత కేంద్రము, ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ. ఇది ఆయన ఉన్న రోజుల్లోనే మహిళలకి
సాధికారత సాధించాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలని చెప్పేసి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా అయితే పెట్టారు. చూడొచ్చు, ఇది ఆ రోజుల్లోనే ఆయన ఆలోచించి పెట్టారు. తర్వాత ప్రభుత్వాలు అయితే అది కొనసాగిస్తున్నవి. భోజనం, వసతి, వృత్తి శిక్షణ, కౌన్సిలింగ్, న్యాయ సహాయం, వైద్య సహాయం. మహిళలకి ఇటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల మహిళలందరూ ఇక్కడికి వచ్చేసి ఆ కుట్టు మిషన్లని, మన చిన్న కుటీర పరిశ్రమలు ఉంటాయి కదా, ఆ కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి వారికి మొత్తం కావాల్సిన ట్రైనింగ్ కానీ ఎక్విప్మెంట్ మొత్తం ట్రైనింగ్ అయిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కుట్టు మిషన్ కూడా ఫ్రీగా ఇవ్వడం అలా జరిగేదంట. ఇది ఆ రోజుల్లోనే ఆయన ఆలోచించి మహిళల కోసం అయితే పెట్టారు. ఇది కాంపౌండ్, మనకి లోపలికి వెళ్దాము. ఎటు చూసినా చెరువులు కనిపిస్తున్నాయి ఈ ఊళ్ళో. ఇప్పటికీ నేను 4 చెరువులు అయితే నేను చూసా. ఇది మనకి కాంపౌండ్ అన్నమాట. అలా మంచి నేచర్లో అద్భుతమైన చెట్ల మధ్య చూడండి ఎంత చక్కగా ఉందో కాంపౌండ్. నాకు తెలిసి అయితే ఒక 1000 మంది ఉన్న ఒక ఊళ్ళో ఇన్ని ఫెసిలిటీస్, ఇన్ని కాలేజెస్, ఇన్ని సిస్టమ్స్ అనేది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మేబీ ఉండొచ్చు, నాకైతే తెలియదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఒక 1000 మంది ఉండే ఒక చిన్న గ్రామంలో ఇంత అభివృద్ధి అనేది. లోపలికి ఎంట్రన్స్ చూడొచ్చు. ఇక్కడ బడ్జెట్స్ ఏ ఇయర్లో ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పేసి డీటెయిల్స్ అయితే ఉన్నది. ఇవ్వండి, ఇక్కడ మనకు తయారు చేసిన నిమ్మకూరు ప్రాంగణంలోనే టైలరింగ్ యూనిట్లు తయారు చేసిన స్కూల్ యూనిఫామ్, పైజమా, లాల్చి అట్లా ఇక్కడ ఏమేమైతే నేర్పించారు, ఏమేమి చేశారు అనేది కూడా ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు మనకి. ఇదిగోండి రిహాబిలిటేషన్ మోడ్స్, ఏమేమి మోడ్స్ ఉన్నాయి ఏంటనేది ఇక్కడైతే మనకి డిస్ప్లేలో పెట్టారు. ఇవి మనకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఫొటోస్ అవి అయితే ఇక్కడ మనకి డిస్ప్లేలో పెట్టారు నోటీస్ బోర్డులో. ఇదిగోండి ఇక్కడ ఆర్టికల్, న్యూస్ పేపర్ ఆర్టికల్, కుంగుబాటు నుంచి కొత్త జీవితం, నిమ్మకూరు గుంటూరులో సుధార్ గృహాలు, బాధిత మహిళలకు ఉపాధి శిక్షణ, కౌన్సిలింగ్తో సమస్య పరిష్కారానికి కృషి. చూడవచ్చు, ఇది ఇంకొక నోటీస్ బోర్డు. జపాన్ తరహాలో అకీరా మియావా పద్ధతిలో మొక్కల పెంపకం, జపాన్ పద్ధతిలో మొక్కల పెంపకం, నిమ్మకూరులో పైలట్ ప్రాజెక్టు ఇవన్నీ చూడవచ్చు మనం. ఇది మనకి జిల్లా మేనేజర్ వారి కార్యాలయం రూము. ఇదనమాట మన కంప్లీట్ కాంపౌండ్. లోపల ఇక్కడ స్టాఫ్ ఎవరు లేరు, మనం లోపల ఎక్విప్మెంట్ అదంతా చూపిద్దామంటే లాక్ చేసి ఉన్నాయి. మనం రిక్వెస్ట్ చేసి ఈ ప్రెమిసెస్ వరకు అయితే చూపిస్తున్నాము. ఎక్కువ నడుస్తుంది కదా, కొంచెం ఆపరేషన్స్లో లేదనుకుంటా. ఇవన్నీ కుట్టు మిషన్లు రూమ్ మీరు చూడవచ్చు ఈ కిటికీలోంచి. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ అంటున్నారు. ఇది పాలకేంద్రం అని చెప్పి చెప్తున్నారు. 18 రోజులు కట్టించింది అంట. ఇది కూడా ఇట్లా పాలకాన్లో తీసుకుంటారు కదా, ఇదనమాట పాల సేకరణ కేంద్రం. నిమ్మకూరు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘ భవనం, తెలుగు గ్రామీణ క్రాంతి పథకం ప్రారంభకులు నందమూరి తారక రామారావు గారు 87వ సంవత్సరంలో 1987వ సంవత్సరంలో కట్టించారు ఇది. ఇది వచ్చేసి మనకి గ్రామ సచివాలయం నిమ్మకూరు. ఇప్పుడైతే క్లోజ్లో ఉంది. ఇది ఆర్టీఏ సమాచారం, సామాజిక తనిఖీ సమాచారం అన్నమాట. ప్రభుత్వ పశు వైద్యశాల అన్నమాట.
అలానే ఇదే కాంపౌండ్లో రైతు భరోసా కేంద్రం కూడా ఆ పైన ఫ్లోర్లో పెట్టినట్లున్నారు, చూడొచ్చు. వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అనమాట. ఇది పెద్ద ఆయన ఉన్న రోజుల్లో ఆయన కట్టించారు, ఊళ్ళో గుడి లేదని. అప్పటి వరకు మనం చూసుకున్న శివాలయం చూసుకున్నాం కదా మనం ఇంట్రొడక్షన్ షాట్లో, ఆ ఒక్క గుడి ఉండేది. అది ఎప్పుడో పురాతన కాలం నాటిది, స్వయంభూలింగం అంట. మనకి ఊళ్ళో పెద్ద మనుషులతో మాట్లాడితే తెలిసింది. తర్వాత ఒక నిత్య కళ్యాణంతో ఆలర వెళ్ళటానికి ఒక గుడి లేదు అని చెప్పేసి పెద్ద ఆయన హయాంలో ఇది కట్టించారు. ఇక్కడ మనకి ఫండ్స్ అది ఎక్కువ రావు కాబట్టి, చిన్న గ్రామం కాబట్టి దీన్ని ఇంతకుముందు మనకి కనకదుర్గమ్మ వారి ఆలయం ఉంది కదా విజయవాడలో, దాని ఆధ్వర్యంలో దాని ఫండింగ్ తోటి దీన్ని చేసేవారు. తదుపరి కాలంలో మనము పెద్ద మనుషులు చెప్పింది ఏంటంటే, ఊరు పెద్ద మనుషులు దీన్ని టీటీడీ టేక్ ఓవర్ చేసింది. టీటీడీ ఆధ్వర్యంలో అయితే ఈ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అయితే నడుస్తుంది. దీనికి అటాచ్డ్గా చూస్తే ఆ బ్లూ షెడ్ ఉంది కదా, అది కళ్యాణ మండపము. ఆ లోపల కళ్యాణ మండపం ఉంది. ఈ షెడ్ ఎక్స్టెన్షన్ అనమాట, రెనోవేషన్లో ఉందన్నమాట. ఇది పరిస్థితి. ఈ ఊళ్ళో ఈ గుడి అయితే పెద్ద కట్టించారు ఆ రోజుల్లో. ఇదనమాట మనకి కళ్యాణ మండపం. ఇదైతే కన్స్ట్రక్షన్లో ఉంది. షెడ్, పెద్ద షెడ్, దాదాపు ఒక నాకు తెలిసి 500-600 సీటింగ్ పడుతుంది ఊళ్ళో పెళ్ళిళ్ళ చేసుకోవటానికి. వెనక్కి కనిపిస్తుంది మనకి గర్భగుడి గోపురం. ఇది వచ్చేసి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. అప్పట్లో రామకృష్ణ గారు అని చెప్పేసి పెద్ద ఆయన తనయులు రామకృష్ణ గారు చనిపోయినప్పుడు ఆయన పేరు మీద స్మారక భవనం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, పామర్రు మండలం. ఇదైతే ఇప్పుడు ఆపరేషన్స్లో లేదు, చూడొచ్చు. ఇది మనకి ఒక రెస్ట్ ప్లేస్ లాగా కట్టించారన్నమాట. ఊళ్ళో అరుగులు ఉంటాయి కదా, అట్లా నీట్గా ఒక బస్ షెల్టర్ టైపు కట్టించారు. ఇది చూడొచ్చు. ఈ శిలా ఫలకం చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ, నిమ్మకూరు, 2 అక్టోబర్ 1985న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ముఖ్య అతిథి, వసంత నాగేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మార్చులు. ఇది పరిస్థితి. స్వర్గీయ నందమూరి బసవరామ తారకమ్మ స్మారక తెలుగు ప్రయాణాశ్రమం, నిమ్మకూరు, 1987, 19 జూన్. ఇదన్నమాట. వచ్చేసి ఎన్టీఆర్ సుజల పథకం కింద నిమ్మకూరు గ్రామానికి మంచినీటి సదుపాయం 11/1/2014లో ప్రారంభించారు. ఇది నందమూరి బాలకృష్ణ గారు మేనేజింగ్ ట్రస్టీ అండ్ చైర్మన్, బసవతారకండ అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. బాలకృష్ణ గారి చేతుల మీదకి అయితే ఎన్టీఆర్ సుజల. బాబాయ్ ఇప్పుడు ఇట్లా ఎట్లా క్యాన్, ఇది క్యాన్ ఎంత? 3 రూపాయలు. ఎన్ని లీటర్లు? 20 లీటర్లు. 20 లీటర్ల క్యాన్ 3 రూపాయలు. ఓకే, మొత్తం RO ప్లాంట్. ఓకే ఓకే, సరే సరే. ఏ పరిస్థితి. 3 రూపాయలకి మనకి వాటర్ క్యాన్ RO ప్లాంట్ చేశారు, చూడొచ్చు. ఇది మనకి RO ప్లాంట్ లోపల భాగం. చూడొచ్చు లోటస్ పాండ్, అది ఎంత అద్భుతంగా ఉందో. ఊరైతే భలే నచ్చిందండి. అంటే నేను ఇంతకుముందు 3 సార్లు వచ్చాను కానీ ఇంత డీటెయిల్గా నేను ఎప్పుడు ఊళ్ళోకి తిరగలేదన్నమాట. నిమ్మకూరు గ్రామంలో కొంతమంది గ్రామస్తులు, ఇక్కడ స్థానికులు, వారి నుంచి పూర్తి వివరాలు, పెద్ద ఆయన గురించి మనకు తెలియని వివరాలు, ప్రపంచానికి తెలియని వివరాలు కొన్ని అయితే తెలుసుకుందామనే ప్రయత్నంలో వీరి దగ్గరికి వచ్చాము.
సార్ మీ పేరు? నందమూరి జయకృష్ణ ప్రసాద్. నందమూరి జయకృష్ణ ప్రసాద్ గారు. డెక్కా వీరాంజనేయులు. వీరాంజనేయులు సార్. మీరు? నందమూరి వెంకటేశ్వరరావు. నందమూరి వెంకటేశ్వరరావు గారు. ఓకే. అదండి. మీరండి? వెంకటేశ్వరరావు గారు. మీరు మాజీ సర్పంచ్. ఇందాక మనం సర్పంచ్ గారితో మాట్లాడుకున్నాము. ఆయన అయితే మాజీ సర్పంచ్, ఒక 6 years చేశారండి సర్పంచ్గా. మీరు ఉప సర్పంచ్ ఇప్పుడు? ఓకే. ఇప్పుడు ఉప సర్పంచ్ సార్. ఎప్పుడైతే వాళ్ళ అనుభవాలు, నెమ్మకూరుతో వాళ్ళకున్న అనుబంధం, నందమూరి కుటుంబంతో, అలాగే నందమూరి తారక రామారావు గారితో వారికి తెలిసిన విషయాలు, మనకు తెలియని విషయాలు అయితే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. ఒకళ్ళని కాదు, ఎవరి అంటే మేము ఎక్కడో ఉండి, మాది నర్సరావుపేట అండి, గుంటూరు జిల్లా. ఎక్కడో ఉండి మేము నెమ్మకూరు అనే ఒక ఊరు పేరేనగానే అదొక దేవాలయం ఉన్న భావంతో అయితే మేము చిన్నప్పటి నుంచి, అంటే ఆయన అంత తెలుగు వాడిని అంత గర్వంగా భావించేలా పుట్టి పెరిగిన వ్యక్తిత్వం ఆయన. ఇంత చిన్న గ్రామం నుంచి తీసుకెళ్ళి ఢిల్లీ వీధుల్లో కూడా తెలుగువాడి పేరు మోగించారు. మీరు గ్రామస్తులుగా, మీరు నందమూరి అంటున్నారు, చుట్టాలు, మీరు రిలేటివ్స్ అందరూ. ఓకే. ఓకే. సో మీ నుంచి అయితే మాకు చాలా ఇన్ఫర్మేషన్ కావాలండి. అంటే ఎవరెవరు ఎక్కడెక్కడో చెప్తుంటారు చరిత్రలు, కానీ అసలు చరిత్ర చెప్పిన వాళ్ళ చేత, చరిత్ర తెలిసిన వాళ్ళ చేత చరిత్ర చెప్పిస్తే బాగుంటుంది అన్న ఒక సదుద్దేశంతో అయితే నేను ఇక్కడికి రావడం జరిగిందండి. ఇంతకుముందు 3 సార్లు వచ్చినాను ఈ గ్రామానికి. 2 సార్లు కళ్యాణరామ్ గారితో వచ్చాను. ఒకసారి మన నందమూరి వినోద్ గారు ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు కథకి వచ్చాను. ఇది 4వసారి. ఎప్పటి నుంచో కోరిక, ఒక మంచి వీడియో తీయాలి గ్రామం, ఈ నెమ్మకూరు గ్రామాన్ని. చాలా మంది వచ్చి చూడలేరు నాలాగా. సో ఇలాంటి అభిమానులందరికీ చూపించాలి నాకు తపన. అట్లానే ఎక్కువ వచ్చాను కాబట్టి పూర్తి వివరాలు మీ నుంచి తెలుసుకోవాలనేది మా ఆశ. మీరు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతారు ఈ ఊర్లో? అది ఆయనకి చుట్టాలుగా నందమూరి ఇంటి పేరుతో ఉండి. నా పేరు నందమూరి జయకృష్ణ ప్రసాద్ అండి. నెమ్మకూరు ఇక్కడే. ఆయన మా బాబాయ్ అవుతారు, రామారావు గారు. బాబాయ్ అవుతారు. బాబాయ్ అవుతారు. చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం. మా తాతల కాడి నుంచి ఇక్కడేగా. ఇక్కడ ఉన్నాం. అందరం ఒక కుటుంబంలో వాళ్ళమే. చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే కష్టపడ్డారు. కష్టపడి మళ్ళీ పైకి వచ్చారు. తర్వాత నట సార్వభౌముడు సినిమాలోకి వెళ్ళి నట సార్వభౌముడే. ఏ పాత్ర వేసినా కానీ దాంట్లో లీనమైపోవడం. రాముడు మనకు తెలుసా? ఆయన రాముడు అయితే రాముడి గురించి దండం పెట్టుకునేవాడు. కృష్ణుడి పాత్ర అయితే కృష్ణుడి గురించి దండం పెట్టుకునేవాడు. కృష్ణుడు మనకు తెలియదు కదా. అటువంటి గొప్పవాడైనా అది మా గ్రామంలో ఆయన పుట్టినందుకు మా అదృష్టం. ఆయన వంశంలో పుట్టినందుకు మాకు ఇంకా ఎంతో పరమదృష్టం. అంతే కదా. అదే మరి ఆయన అంత గొప్పవాడే. మమ్మల్ని కూడా బాగా మేము వెళ్తా ఉండేవాళ్ళం అక్కడికి. బాగా ఆదించేవాడు. ఎట్లా ఉండేదండి మీ అనుబంధం ఆయనతో? మరి వాళ్ళ నాయన కొడుకు బాబాయ్ అవుతారే. మా నాన్నయ్య పెద్దాడు. మరి ఆయన వెళ్తే పలానా లక్షసాంగర్ అబ్బాయి, ఇదేగా లక్షసాంగర్ అబ్బాయి చెప్పేసేవాడే. హైదరాబాద్ లో ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళంగా. ముఖ్యమంత్రి అయినా కూడా కుమారుడు మంచి ఆహార ప్రియులు అని మీరు వెళ్ళేటప్పుడు ఏమన్నా తీసుకెళ్లేవాళ్ళు? స్వీట్లు అయ్యి వాటికెళ్తే బాగా ఏం తినేవారు? స్వీట్లు కాకుండా గారెలు కనీసం 10-12 గారెలు తినేసేవాడు. పెద్ద గారెలు వేసేవాడికి ఆ రోజుల్లో. పూర్ణాలు, నేతి గారెలు, నెయ్యి అంటే బాగా ఇష్టం అని చెప్పి నేను విన్నాను. పూర్ణాలు తినేసేవాడు. అయ్యి ఇప్పుడు వచ్చిన ఈ స్వీట్లు బోర్డు అప్పుడు అట్లా కాదుగా. అంత బాగా తినేవాడు. కోడి తినేసేవాడు. దానికి తగ్గట్టు శ్రమ చేసేవాడు. ఎర్రగట్లు వేసేవారంట. వేసి దేవత చూసారా, అవి లేపేవాడు ప్రతిరోజు కూడా. ఇసుక ఉండేదంట, బాగా తిరిగేసేవాడు. అంత ఆయన మంచి వ్యాయామం బాగా బాగా చేసేవాడు. గోంగూర పచ్చడి మరీ ఇష్టమైంది. గోంగూర పచ్చడి, పప్పు, నెయ్యి, అవి గుమ్మడికాయ అంటే ఆయన భలే ఇష్టం. ఇవన్నీ మేము వెళ్తే కూడా ఆటే తెప్పించేవాడు. మీలాగా మా వాళ్ళు వచ్చారు, మారెమ్మ గురించి మన వాళ్ళు వచ్చారు. అరే అప్పటికప్పుడు
పూర్ణాలు కానీ గారెలు కానీ పాయసం బర్రెలు గేదెలు పాడన్నా కూడా బాగా ఇష్టం. నాన్నగారు మరి పశువులు అంటే బాగా ఇష్టం. వాళ్ళ నాన్నగారు 7 జతలు ఎడ్డుండి 7 జతలు. మరి వరకట్నం లెడ్డు కూడా ఇక్కడ వచ్చేసినాయి. వరకట్నం లెడ్డు ఇక్కడే ఉండి మరి వాళ్ళ నాన్నగారు లక్ష్మయ్య గారు అని ఆయన యమాగా మేపేవాడు. ఎంతనేంటి గిత్తలేంటి హరికృష్ణ కూడా హరికృష్ణ ఇక్కడ ఉండేవాడిగా. హరికృష్ణ గారు కూడా ఈ గిత్తలనే ఎద్దులంటే బాగా ఇష్టం. కొంచెం సాన్నిధ్యం ఉందండి హరికృష్ణ గారు, కొంచెం దగ్గరగా ఉండేవాడి. ఆయన మాకు హరికృష్ణ గారు కూడా చాలా సహాయం చేశారు. మీ సోలార్ లైట్లు వేసింది ఆయన. మరి ఆ రోడ్డు వేశారు. తర్వాత బురదలు యమయాత్ర పడేవాడు. రాజ్యసభ సభ్యులు ఉన్నప్పుడు ఆ టైంలో రోడ్డు వేసి పెట్టారు. ఫలానా అప్పుడు బురద అండి. అంటే రామారావు గారు మెటల్ రోడ్డు వేయించారు. బాబాయ్ బురదలు ఎంత ప్రార్థన అంటే ఆయన మెటల్ వేయించారు. ఈ హరిబాబు వచ్చామో తార్ రోడ్డు వేయించారు. భలే అసలు అది భలే రోడ్డు అనమాట. లేకపోతే చాలా యాత్ర పడేవాడు. పొలం వెళ్ళాలన్నా మళ్ళీ వ్యవసాయం తొడుగు రావాలన్నా చాలా యాత్ర పడేవాడు. బాబు ఆయన మటుకు మాకు భలే సహాయం చేశారు. సిమెంట్ రోడ్డు కూడా ఆ ఊరే కాదు అసలు పక్క నెబారిపూడికి ఇచ్చారు, ఆవులపూడికి ఇచ్చారు. హరిబాబు హరికృష్ణ మా ఊడు అప్పుడు ఆ రోడ్డు నిలిచింది ఆయనే. ఈ ఊళ్ళో గ్రామం ఆ లాంగ్ రోడ్లు చూసాను మొత్తం ఆయన ఇచ్చారు. ఈయన వచ్చి పని పెంచారులే. ఈ లోకేష్ బాబు వచ్చిన తర్వాత సాలద బాబు దత్తత తీసుకున్న తర్వాత రోడ్డు పెంచారు. ఎందుకంటే సార్లా ఏదైనా వాహనం వస్తా అంటే దిగి ఆ సైడ్ నుంచి వస్తారు. టీటీడీకి దత్తత ఇప్పించారు. పాడైపోతే దాన్ని మళ్ళీ ఈ కళ్యాణ మండపం రామారావు కట్టించిన గుడి అది. బాబు గుడి లేదు బాబు మాకంటే గుడి వెంకటేశ్వర గుడి కట్టించారు. ఇప్పుడు వెళ్ళిన శివాలయం ఎప్పుడు ఇప్పుడు తర్వాత మళ్ళీ మొత్తం కనకదుర్గమ్మ చాలా సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఎంతకంటే బాగా చేస్తారు వాళ్ళని వెంకటేశ్వర గుడికి లోకేష్ బాబు మరి బాలయ్య బాబు వీళ్ళందరూ కలిసి ఆ అటాచ్ చేయించారు. దానికంటే మాకు ఇదే బాగుంది. ఈ కనకదుర్గం తల్లి దేవస్థానం బాగా చేసేవాడు. పని పెట్టుకొని ఇక్కడ చేయాలంటే కుదరదు. ఇదంటే పక్కన ఉంది కాబట్టి వాళ్ళకి గ్రామం విలువ తెలుసు కాబట్టి వీళ్ళే బాగా చేసేవాళ్ళు. వాళ్ళే బాగా పట్టించుకోవట్లేదు. అదేనండి దానివల్ల పట్టించుకోవట్లేదు. ఇది పక్కన ఉంది గ్రామం విలువ వీళ్ళకి తెలుసు. వీళ్ళు ఎక్కడో ఉంటారు. వాడు ఎవడో చెప్పినా కూడా ఇక్కడ వాళ్ళు చేయరు. ఇప్పుడు కళ్యాణ మండపం కూడా కడుతున్నారు. పాతదే పగిలిపోయి అసలు ఆపని లేదు. ఇప్పుడు విద్యాపరంగా గ్రామంలో ఏం చేశారండి రామారావు గారు? కాలేజీ కట్టారుగా. కాలేజీ అసలు మా ఊళ్ళు మనిషి లేకుండా కాలేజీ కట్టకపోతే ఆ తల్లు రాబట్టి జనం అసలు లేకపోతే ఏమీ లేదు ఇక్కడ. మహిళా ప్రాంగణం హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ 30 బెడ్లు పడగల హాస్పిటల్ మొదలెట్టాం కానీ సాగలేదు. అది సరే శంకుస్థాపన చేశారు, మొదలెట్టారు, పిల్లలు కూడా వేశారు ఒక బిల్డింగ్ కి. ఇక అంతటితో ఇక ముందుకు వెళ్ళాల, అంతటితో ఆగిపోయింది. చెప్పండి రామారావు గారితో. రామారావు గారితో అనుకున్నాను చిన్నప్పుడు మేము వెళ్ళాం. ఆయన బిఏ పాస్ అయ్యాడని చెప్పుకున్నారు చుట్టుపక్కల 3 నేను తింటాం. బిఏ పాస్ అయ్యాడంటే ఆ 3 లక్షల రామారావు 3 చెప్పుకున్నా ఎల్లబడికి వచ్చేసారు జనం. మీ వయసు ఎంత ఉంటది అప్పుడు? ఆయన బిఏ పాస్ అయినప్పుడు అప్పుడు 9 ఏళ్ళు ఉంటాయి. మీకు 9 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు మీ వయసు ఎంత పెద్ద? ఇప్పుడు 74 ఉంటా. 74. ఓకే. నేను రామారావు గారు ఇంకా చదువుకున్నాంటే బిఏ పట్టాను. పాస్ అయ్యాడంటే 3 ఏళ్ళలో అప్పుడు బిఏ చదివిన వాళ్ళు లేదు. దాని ప్రకారం చదివేట్లేదు ఉద్యోగాన్ని మొదలెట్టారైనా ఎక్కడో టౌన్లో బందర్లో ఎన్నవాళ్ళు ఎక్కడో టౌన్లో కాలేజీలు ఉన్నాయి చదువునేవాళ్ళు. కానీ పాలు పోసేవాళ్ళు అంటారు కదా విజయవాడలో
అంటే విజయవాడ ఇక్కడి నుంచి వీళ్ళు వెళ్ళిపోయి తీసుకెళ్ళారు. విజయవాడలో పెట్టారు ఆయన కాపురం అక్కడ పెట్టేశారు. ఆయనగా బాగా ఎల్లంపై చేయలేండి. ఆయన పాడి మొత్తం అక్కడే పెట్టుకోవాలి. అక్కడే గేదెలు అయిపోయి ఓకే. ఎన్ని గేదెలు ఉన్నాయి అప్పుడు? మీకేమైనా ఐడియా ఉందా? ఐడియా లేదా? ముందే 5 గేదెలు మా ఉండేవి. తండ్రి గారి తర్వాత వచ్చిందే కదా అది. అదే బాగులేదు. అంతే అంతే. అది ఆ టైంలో ఆ. అప్పుడు వచ్చినప్పుడు మటుకు పొలం వెళ్ళి గట్లు తీసేవాడు ఈయన. ఆ. అంటే ఏ టైంలో వస్తే ఆ పని అదేలేండి. ఏ అది సీజన్లో మా నాన్న వస్తే చెప్పేవాడు. ఏ సీజన్లో అయితే ఆ సీజన్ పని. ఇప్పుడు ఈ కాలం అనుకోండి గట్లు తీసేవారు అంటే ఈ రెండే వెళ్ళేవాడు కదండి. కానీ శ్రీకరామరావు గారు ఈ రామారావు గారు మటుకు పని చేయడం ఖాళీగా ఉండేవాడు. ఖాళీగా ఉండేవాడు కాదు. రెస్ట్ తీసుకున్నాను ఊరికి వచ్చినా కూడా ఏదో పని చేయాల్సిందే. చేయాల్సిందే. ఆయన అభిప్రాయం ఓట్లేండి, తక్కువలో ఉన్నాం, ఉమ్. మనకి విలాసం ఎట్లా వస్తుంది? అంతే ఇంకా. విలాసవంతమైన జీవితం జరగదు. అంతే. తండ్రి వంశం 2 ఎకరాలు, తెలుసా పేదతల్లి నడిచి గారు వచ్చిన దారి మర్చిపోలా ఆయన ఏ రోజు. పేదతల్లి గారు, ఒక్క మాటలో చెప్పుకోవాలంటే తల్లి గారు, పెద్దల్లి గారు అప్పగిలిడే. తను పుట్టి పెరిగిన పరిస్థితులు కానీ ఊరును కానీ నడిచి వచ్చిన దారి కానీ ఆయన ఏ లెవెల్కి వెళ్ళినా ఎంత సంపాదించినా పంచినా సరే ఏ రోజున రూపాయికి విలువ ఇచ్చేవారు అనేది నేనైతే బాగా విన్నాను. బాగా అతనికి ఆ రూపాయి యొక్క విలువ ఏంటి ఆయన తెలుసు. ఒకళ్ళ దగ్గర తెలియలేదు. ఆయన రూపాయి విచ్చలవిడి ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టలేదు కాబట్టి సంపాదించారు. ఇతర సొమ్ము కాయించేవాడు కాదు. అవును. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు కష్టజీవి అనే మనిషి ఎవరు ఆశించరండి. డబ్బు రామారావు గారు అని కాదు. మామూలుగా డబ్బు కష్టాన్ని నమ్ముకున్నాడు ఎవడు చేసేదంటే డబ్బు కాడు పొరపాటు చేయాలంటే కోప్పడి అయ్యా అతను కష్టపడి ఇచ్చాడు నీకు ఇచ్చేయి ఏదో రంగు 4 సార్లు అనేవాడు కానీ పొరపాటు మాట్లాడేవాడు కాదు. అసలు పొరపాటు మాట్లాడేది ఆయన జీవితం. అసలు పిల్లల్ని గారు వారు ఇంత వాళ్ళు కూడా ఊరే బట్టుకు ఆయన అసలు ఎరగడారు. అది నేను విన్నాను. ఎంతో గౌరవించాడండి. అయితే మైనీటి గారి కుమారుడు ఏం పని మీద వచ్చో చెప్పు అనేవాడు నన్ను. అందరూ గుర్తు గుర్తు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. అరే మన వాడు వచ్చాడంటే వాడు చూసుకో నా ముందు ఎవడో సిగ్గుపడుతున్నాడు అని కృష్ణ గారు చూసుకునేవాడు అప్పట్లో. అటాచ్మెంట్ పోను కంటిన్యూ అయింది గ్రామంతో. బాగా బాగానండి కూర్చి కదండి. అటువంటి వ్యక్తి కృష్ణ గారి చాలా మరణం మీకు చాలా లోటు గ్రామానికి. వృత్తిలో ఆయన ఇంకా చాలా చేసేవాడు. ఏం కావాలంటే చేసి పెట్టేవాడు. అటువంటి వ్యక్తిని మనం అసలు ఎక్కడికే వచ్చేద్దామనే దృష్టి కూడా ఉండేది అనమాట. వచ్చేద్దాం అసలు వచ్చేసి ప్రశాంతంగా ఉంటుంది. గాడు మధ్య ఉండవు కదా అని అనుకోండి. కానీ మాకు అది భాషా జ్ఞాని. అది మా భాష అదృష్టం. జ్ఞాని. భాష అంటే ఒత్తు పొల్లు దీర్ఘం గుడింతం అనేది పోనిచ్చేవాడు కాదు. పాట పాడి ఘంటసాల గారు అంటే ఆయనకి అంత అభిమానం. ఆయన అట్లా పాడేవాడు. కళాపోషుడు అండి. కళాపోషుడు చరిత్రను ముందు చదువుకుని ఆ చరిత్రలో ఉన్న పౌరేంటో తెలుసుకుని నాకు చేసేవాడు. రావణాసుడు విషయాలు భూకేలో చూసాం. అసలు రావణాసుడి పాత్ర క్రూరమైన పాత్ర. రావణాసుని కూడా హీరోని చేశాడు. రావణాసుడు దుర్యోధనుడిని హీరో చేశాడు. రావణాసుడిని దుర్యోధన పాత్ర వేసింది అంతే. అదే దానవీర సూరకర్ణ. దానవీర సూరకర్ణలు దుర్యోధనుడిని హీరోని చేశాడు ఆయన. ఒక దుర్యోధనుడు ఏంటంటే ఒకట్లేండి కలసి ఉంటే కలసి సుఖం. ఆ గీత మీద ఎక్కి చెయ్యితో పెట్టుకుని నవ్వే వాళ్ళు వచ్చి ఆయన చెయ్యట పోయిందో బాగా అనుకునేవాళ్ళం. ఒకటిగా కలియుగానికే యుగ పురుషుడు అండి. అంతే. ఈ కలియుగానికి యుగ పురుషుడు మహానుభావుడు ఇంటి రామారావు. వరాన్ని పుట్టాడు. లక్ష్మయ్య గారికి వెంకటరామ గారు భగవంతుడు వరవిస్తూ పుట్టాడు. ఆయన బిడ్డ ఈ నిమ్మకూరు పుట్టడం ఈ నిమ్మకూరు ఎప్పుడో చేసుకున్నటువంటి పూర్వం పుణ్యం అన్నమాట. మరి ఆ మహానుభావుడు 28/5/1923 ఈ నిమ్మకూరు గ్రామంలో జన్మించడం జరిగింది. మరి ఆ తర్వాత తల్లి తండ్రి గారితో ఉంటూ వ్యవసాయంలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టినప్పుడు కూడా తండ్రి తల్లితో ఉంటూ చదువుకుంటూ విజయవాడలో సివిఆర్కి కాలేజీలో డిగ్రీ సంపాదించి గుంటూరు జిల్లా మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్గా పనిచేశారు. పనిచేస్తూ ఉండగానే మద్రాసులో మరి ఆయన తీసుకెళ్తాం ఆయన గారిని. అక్కడ మన దేశం అనే సినిమా తొలి సినిమా అన్నమాట. మన దేశం తొలి సినిమా. ఆయన చరిత్రలో ఆ తర్వాత అనేక రకాల సినిమాల్లో
రికార్డులు బద్దలు కొట్టినట్టు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అప్పట్లో లవకుశ 40 లక్షలతో నిర్మిస్తే అప్పట్లో 2 కోట్లు కలెక్షన్ వచ్చిన సినిమా అన్నమాట. 2 కోట్లు వచ్చిన సినిమా. అదే ఇది నేను సృష్టించి చెప్పడం కదండి, పేపర్ ద్వారా చదివి ద్వారా చెప్తున్నటువంటిది అనమాట. మరి ఆ రకంగా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టి ప్రజలకు కూడా సేవ చేయాలి, నేను ప్రజలకు కూడా సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో మరి ఆవేళ ప్రజలకి సేవ అనేది మొదటి రోజు నుంచి ఉంది. నాకున్న నాలెడ్జ్ లో తెలుగుని అవమానిస్తున్నారు, ఢిల్లీకి పోతే మన మద్రాసి అంటున్నారు కానీ తెలుగు అనట్లా అనే ఒక ఆత్మగౌరవం అనేది అతనిలో తట్టుకోలేక అదే స్వభావం ఏదో ఒకటి చెయ్యాలి, మనం నిలబడతామో రాజకీయాలు చేసే మెంటాలిటీ కాదు, రాజకీయం చేయలేడు ఇతను మనస్తత్వానికి. ఏదో ఒక ఆదేశం మీద ఒక ఏదో చేయాలి నా జాతికి అనుకొని రావటం సంకల్ప బలం అంటారు చూడండి, సంకల్పంతో ఇది చేయటం తెస్తే రాజకీయాలు చేసే మనస్తత్వం అయితే నాకు తెలిసి ఈయనకు లేదండి. నేను పలు రకాల మనుషులతో మాట్లాడాను, చాలా మంది దగ్గర విన్నాను ఆయన గురించి. ఎక్కడా కూడా అతనిది రాజకీయం అంటే నేటి రాజకీయాలు ఎట్లయితున్నాయి దీనికి సరితూగలిగే వ్యక్తిత్వం కాదు. అందుకే ఆ మహానుభావుడు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని చెప్పి 29 మార్చి 1992లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 1982లో పార్టీ స్థాపించి 9 నెలల కాలంలో 32,000 కిలోమీటర్ల సుడిగాలి పర్యటన చేశారు. రాష్ట్రం అంతా 32,000 కిలోమీటర్లు సుడిగాలి పర్యటన చేసి 9 నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత మహానుభావుడు. అప్పట్లో అత్యధిక మెజార్టీ సీట్లు 294 ఉంటే 250 సీట్లు పైన. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా, అవును. అటువంటి పరిస్థితుల్లో 250 సీట్లకు పైన సంపాదించి ముఖ్యమంత్రి చేపట్టి అంటారు. ఇందిరాగాంధీ గారు ముఖానికి రంగులు వేసుకునేవాడు మనల్ని ఏం చేస్తాడులే అన్నారని కూడా ఒక మొదట్లో పార్టీ పెట్టినప్పుడు పోరండి తెలవక ఎవరో చెప్తే ఇట్లా దిగాడంటే ముఖానికి రంగులు వేసుకునేవాడు మనల్ని ఏం చేస్తాడులే అని చెప్పి సులభంగా మాట్లాడి అదే ఇందిరాగాంధీ గారు మళ్ళీ ఈయనకే దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టే స్థాయికి ఆయన వచ్చారంటే ఈ ఇంత చిన్న గ్రామం నుంచి. అంటే ఇక్కడ ఆయన గురించి మనం గొప్పగా చెప్పుకోవడం అనేది పక్కన పెడితే ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లలకి వాళ్ళకి రామారావు గారు అంటున్నారు, గీత నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాం. ఆలోచన ఒకటేనండి, ఆయన కావాల్సినంత సినీ పరిశ్రమలో కష్టపడి సంపాదించుకున్నాడు. ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలి, ముఖ్యంగా పేదలకి. వాళ్ళు టికెట్ కొంటేనే ఇతను ఆ స్థాయికి. ఒంటిని కప్పుకోవటానికి గుడ్డ, నివాసం ఉండటానికి గూడు. ఇది ఎన్టీ రామారావు గారి పార్టీ యొక్క నినాదం. అదే లక్ష్యంతో పార్టీలో అధికారం రాగానే ₹2 కిలో బియ్యం ఇచ్చారు, జనతా వస్త్రాలు పెట్టారు, పక్కా ఇల్లు నిర్మించారు. ఆయన ఏ నినాదాలు 3 అయితే పెట్టుకున్నారో అవే 3ని లక్ష్యంగా చేసుకుని కూడు గుడ్డ అనే దాని మీద ₹2 కిలో బియ్యం ఇచ్చారు, జనతా వస్త్రాలు ఇచ్చారు, పేదవాళ్ళకి పక్కా గృహాలు కట్టించారు. అంతేకాకుండా వృద్ధులకు కూడా పెన్షన్ పెట్టింది ఎన్టీ రామారావు గారు. పెన్షన్ పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారు. 50 రూపాయలు స్టార్ట్ అయింది చేశారు. మరి ఆ రకంగా ఎన్టీ రామారావు గారు పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్టీ రామారావు గారు. మరి ఈ రకంగా చేస్తూ ఆయన పుట్టిన గ్రామాన్ని కూడా మర్చిపోకుండా ఆ గ్రామానికి గుడి లేదు, గుడి బడి లేదు, గ్రామంలో గుడి బడి ఉండాలి. ఏ గ్రామంలోనే గుడి బడి ఉండాలి. ఇక్కడ ప్రాథమిక పాఠశాల ఉంది, ఉన్నత పాఠశాల ఉంది, దానికి తోడుగా గురుకుల పాఠశాల, గురుకుల కళాశాల కట్టించారు. మరి శ్రీకృష్ణుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టించారు. ఇక్కడ గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశారు, ప్రజలకు సేవ చేశారు. ఆ మహానుభావుని ఎన్నిసార్లు తెలుసుకున్న కనివి తీరం. 80 ఎకరాలు పొలం చేశాను. 80 ఎకరాలు ఇక్కడ 80 ఎకరాలు పొలం చేశాండి. మా తాతల నాటి నుంచి అన్ని పొలం మొత్తంలో ఉంది. ఏదైతే మా తాత ఉన్నాడు
150 సంవత్సరాలు అమ్మారు. సరిగ్గా అదే కొన్నాడు. అదే వాళ్ళు అమ్ముతామన్నారు, అదే కొన్నాడు. చుట్టూ అటు మురుగుబోడు, ఇటు పంటబోడు, అటు వంద రోడ్డు. ఇప్పుడు ఆ కుటుంబం కింద ఒక 50 ఎకరాలు ఉంది. ఉంది, ఒక 50 ఎకరం ఒక 50 ఉంది. ఉంది. పక్కన ఉంది, ఇక్కడ ఉంది, ఆలపల్లి ఇక్కడ ఉంది. మొత్తం కాకపోతే ఆ తోట మలుపులో తోట లేదు. అవును, ఆ చూశాను. తోట ఒక అంబేద్కర్ బొమ్మ దాటిన తర్వాత అదే అంబేద్కర్ బొమ్మకి అట్టే పక్క ఆ బారు మొత్తం తోటే. 16 ఎకరాల తోట. 16 ఎకరాలు. ఆఖరానికి లక్ష్మీ తాత వాళ్ళ తండ్రి గారు వ్యవసాయం తిట్టంగా చేసేవాళ్ళు. 7 మంది నౌకర్లు, మేకలు కూడా ఉండేయండి. ఒక సాగుంటే మేకలు కూడా పెట్టాడు. అటువంటి జీవాలంటే ఇష్టం అండి. జీవాలంటే ఇష్టం. నేను చాలా మంది విన్నాను. అంత చంపడ్డేవాడు. తెల్లగడ్డ 3ంటికి లేచేసేవాడు. కోడి పుంజులు కోళ్ళు మీద 3ంటికి లేచేసి నౌకర్లు అప్పటికి వచ్చేసేవాడు. ఆ రోజుల్లో వచ్చి ఎవరికన్నా చేసాడు. గేదెల్లో పాలు పిండేటివి. ఆ క్రమశిక్షణ అనేది మొదటి నుంచి వచ్చింది. మధ్యలో అలవాటు చేసుకుంటే వచ్చేది కాదు. మొదల నుంచి వచ్చింది. అందుకే ఆయన అన్ని సాధించగలిగారు. ఎట్లా అండి కష్టపడి బతికిన రోజులు ఇవి. ఇక మళ్ళీ ధనం లేదు. వెళ్ళాడు కదా. కష్టపడి బతికిన రోజులు. కష్టం చేసుకుంటే నా చిన్నతనంలో 2 రూపాయలు చేతికి వచ్చిందంటే కుటుంబంలో నిండుగా ఉంది. ఇన్ని సరుకులు వచ్చాయి. బేడే కాదండి, కిలో బెల్లం బేడా. నెలకు ₹1,00,000 సంపాదించే వాడికి కూడా సుఖం లేదు సంపాదన పరంగా. ఒక రకం కాదు, అన్ని రకాల మార్పు వచ్చింది కదా. మారిపోయినాయి. ఎట్లాగంటే అందుకేనండి ఇవాళ నేను ఇక్కడికి రావడం ముఖ్య కారణం కూడా ఒక్కసారి మొత్తం రీకాల్ చేసుకుందాం. నాకు బాగుంటుంది, జనాలకి ఏదో ఒకటి మనం చెప్పిన వాళ్ళం అవుతాం, ఊరు చూపించిన వాళ్ళం అవుతాం. ఈ ఊరు దగ్గర చాలా మంది రాలేరు, ఊరు చూపించిన వాళ్ళం అవుతాం. ఆయన పుట్టి పెరిగిన నేల అది 10 ఎకరాలు అండి. ఇప్పుడు ఆ దేవుడు దేవాలయం కట్ల అక్కడి నుంచి 10 ఎకరాలు అది గ్రామ కంటకం. ఓకే, ఎవరిది కాదు. మొత్తం ఈతలు బీడేసి ఉండేది. ఈతలు చెట్లు మనిషి అల్లేవాడు కాదు. అటువంటి దాన్ని 10 ఎకరాలు ఎడగొట్టేసి ఆయన అక్కడ నుండి ఎడగొట్టేసాడు. మొత్తం సవిలు తీసేమని, సవిలు ఆక్రమించుకుంటారుగా మొత్తం తీసేసాడు. తీసేసి గుడి మొదలెట్టి హాస్పిటల్ మొత్తం అట్ట కాలేజీకి ఎవరికి కాకుండా వేస్ట్ కొన్న భూమి వేస్ట్ 10 ఎకరాలు 10 ఎకరాల భూమిని ప్రారంభం పశువుల హాస్పిటల్ అండి. అట్ట పశువుల హాస్పిటల్, మనుషుల దేవాలయం కట్టిన తర్వాత దేవాలయం, కాలేజీ, ఆ 4 భాగాలు అక్కడ. అట్లా వరుస ఒకటే ప్రాంగణం. ప్రాంగణాన్ని ఏరియా కొన్నారండి. అది మళ్ళీ ఏరియా 6 ఎకరాలు ఇంకొకరిది కొన్నారు. రెడ్డి గారు అని కుదరవల్లి ఆడది వాళ్ళు కొని దాంట్లో ప్రాంగణం కట్టాడు. ప్రాంగణం కట్టి ఆయన చూడు దాంట్లో ఏంటి వీళ్ళు వెళ్ళి నేర్చుకోవటం, ఇక వాళ్ళ బతకటం అంటే వాళ్ళకి జీవనోపాధి చూపించడం అనమాట. కుట్టు మిషన్ ఉందనుకోండి, వీళ్ళు అక్కడ కుట్టు నేర్పేవాళ్ళు. ఇంటికైతే కుట్టుకునేవాళ్ళు, వాళ్ళకి ఆదర్శం మిషన్ కూడా ఇచ్చేసేవాళ్ళు. చక్కగా వాళ్ళ బతకడం కోసం ఆయన అన్ని ఏర్పాట్లు చేశాడు. నిమ్మకూరుని అసలు ఆయన చేయకముందు ఏమీ లేదు ఇక్కడ. ఆయన మొదలెట్టిన తర్వాత ఇవన్నీ ఏర్పడి బతకటానికి ఉపాధి జనానికి. ఆ మహిళా ప్రాంగణంలో ఎంతమంది బతుకుతారండి, చాలా మంది. చాలా సంవత్సరాలు పెట్టి ఎవరు పుడితే వాళ్ళే చాలా రకాలు ఉన్నాయి అక్కడ. ఎవరి రకం వాళ్ళు నేర్చుకోవటం, ఇంటికి వెళ్ళి బతకటం. వాళ్ళు తెలియజేయడంతో అది వీళ్ళు నేర్పుతారు ఇక్కడ, నేర్పిస్తారు. అట్ట వెళ్ళి ఆడ బతుకారు నేర్పుతారు. బుక్ బైండింగ్ నేర్పారండి కొందరు. చాలా ఆయన వెళ్ళి ప్రజల్లో పని చేస్తున్నారు. నర్సింగ్, ఆశా వర్కర్లు, అన్ని చాలా అన్ని రకాలు. బిస్కెట్లు ఇప్పుడు తగ్గారు కానీ ఆ మధ్యన వందల మంది చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమ ఎవరో చేసుకునేది అది టైలరింగ్ అంటే మన ఇంట్లో గుర్తు చేసుకోవచ్చు కదా. నేర్పటం, పంపటం, ఆడ బతకటం. టైలరింగ్ ఎక్కువ నేర్చుకున్నారు ఆడపిల్లలు. ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకటి మిషన్లు ఇచ్చేసేవాళ్ళు. టైపు, కంప్యూటర్ ఇంట్రెస్ట్ ఉంటుంది. బిజినెస్ కూడా బాగుంటుంది, నిరంతరం ఉండే బిజినెస్ కాబట్టి. ఇప్పుడు పాతిళ్ళు పడగొట్టి హరికృష్ణ గారు కొత్త ఇల్లు కట్టారు కదండి, అది ఎన్ని ఏళ్ల క్రితం అండి? నేను పెట్టిందా ఒక 15 సంవత్సరాలు అదేనా ఎక్కువ అవుతుంది. 15 తీసుకోండి. 2005లో వచ్చాం మొదటిసారి, అప్పుడు ఉంది. ఏది పాతిళ్ళు ఉందా? 5లో ఉంది. అయితే వెంటనే కట్టారు. అయితే నువ్వు వచ్చిన తర్వాత వెంటనే కట్టారు. ఇప్పుడు కళ్యాణం అంతా వచ్చాను, అది అతను అక్కడ సబ్స్టిట్యూట్కి కళ్యాణం గారితో వచ్చాం అనమాట. యూనిట్ మొత్తం వచ్చాం. అవును, మీరు వచ్చినప్పుడు ఎట్లా ఉంది ఇల్లు? ఇల్లు గుర్తుకు రావట్లేదు కానీ ఈ చావిడి ఉంది కదా, రైస్, అది మొన్న మధ్య పడేసారు.
అది అయితే షూట్ చేయించాం. అప్పుడు జెమినీ టీవీ యాంకర్ ఒక అతను వచ్చాడు, ఆయన చేత షూట్ చేయించాం. లక్ష్మీ గారు ఆర్కెస్ట్రా గారు వస్తారు యువత డాబాని ఇంకే పక్కన. ఇప్పుడు ఆ దొడ్డి అంతా ఆడదే, ఖాళీ ప్లేస్ లేదు, ఆ ఖాళీ ప్లేస్ అంతా ఆడదే. శేఖర్ డాక్టర్ గారు శేఖర్ బాబు లేడు, ఆడదే అది అంతా పెద్ద షోకర్ లేడు. శేఖర్ గారిని అడిగా, నాకు ఇక్కడ ఉన్న కాంటాక్ట్స్ ఇవ్వండి, నేను వెళ్ళి నాకు మొదటి నుంచి 15 ఏళ్ళ నుంచి శేఖర్ గారు బాగా సన్నిహితులు. ఆయన బాగా తపన పడతారండి, ఏదో చేయాలన్న తపన అందులో బాగా కనిపించింది నాకు. ప్రజాసేవ ఉందండి, సర్వీస్ చేయాలనిపిస్తుంది. ఏదో మనం సంపాదించామా చేయామా అన్నట్లు కాకుండా ఏదో చేయాలి. మొన్న కూడా మెసేజ్ పెట్టారు. కోవిడ్ ఫస్ట్ దీంట్లో నేను చాలా మందికి మోరల్ సపోర్ట్ చేశాను, డాక్టర్స్ అటాక్ చేయటము, టెలిమెడిసిన్, ఇంకోటో. సెకండ్ అసలు నేనేం చేయలేని పరిస్థితులు నేనైతే ఫేస్బుక్లో పోస్ట్ పెడితే ఇమీడియట్గా మెసేజ్ పెట్టారు. మనకు బాగా సన్నిహితులు, మీకు బాగా ముఖ్యులు అనుకుంటే చెప్పుకోవటం, నేను అందరినీ నేను ఇచ్చేయలేను, బాగా ముఖ్యులు అనుకుంటే నా నెంబర్ ఇచ్చేసి నీ పేరు చెప్పమని చెప్పు. అట్లా దాదాపు 6-7 నెంబర్లు ఇచ్చాను. నా పేరు చెప్పి శేఖర్ గారికి మెసేజ్ పెట్టండి, ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తారు మీకు అని చెప్పేసి. అట్లా అంటే అది వెనుక రక్తంలోనే ఉండేమో మరి. ఆడు తాతల నాటి నుంచి కూడా వాళ్ళ షావుకారులు పిచ్చబ్బ గారి ఈ 4వ తరం, మీరు కూడా తర్వాత. ఇప్పుడు శేఖర్ బాబు 4వ తరం, పిచ్చబ్బ గారా, శివశేఖరరావు గారా, మరి డాక్టర్ గారా, ఈ 4వ తరం. ఇప్పుడు ఇక్కడ జరిగే ఫంక్షన్స్, ఇప్పుడు మీరు చుట్టాలు కదండి, ఫంక్షన్స్కి ఏమన్నా రాకపోకలు నందమూరి కుటుంబం నుంచి, పెద్దాని కుటుంబం నుంచి జరుగుతుంటాయి. ఓకే. ఇంకోటి ఇందాక మిమ్మల్ని అడిగినట్లు బాలకృష్ణ గారు అమ్మాయి, పెద్ద అమ్మాయి రిసెప్షన్ ఇక్కడ జరిగింది. నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే వాళ్ళు పెట్టుకోవాలనుకుంటే హైదరాబాద్ లో పెట్టుకోవచ్చు, చుట్టాలందరినీ అక్కడ పిలిపించుకోవచ్చు, కానీ అదొక తృప్తి, సొంతూరులో చేసుకున్నాం అన్న తృప్తి కోసం. చంద్రబాబు నాయుడు గారు అత్తారింటికి అప్పుడే వచ్చాడు, అంతకుముందు ఎప్పుడు రాలా. వాళ్ళ బాలకృష్ణ ఇక్కడ పెట్టినప్పుడు అప్పుడు వచ్చారు. మేము అక్కడికి వెళ్ళాము, మళ్ళీ తీసుకొచ్చారు ఇక్కడికి. అట్ట మమ్మల్ని అందరూ తీసుకెళ్లారే, బస్సు ఏర్పాటు చేసి 3 రోజులు అక్కడే ఉన్నాం. తర్వాత మళ్ళీ వస్తా ఆయన కూడా వచ్చారు, అప్పుడు వచ్చారు అత్తారింటికి. అత్తారిల్లేగా అంటే మర్చిపోలేదు. అసలు బాలయ్య బాబు ఈ దగ్గరికి వచ్చి అప్పుడప్పుడు వచ్చి వెళ్తా ఉంటాడు. చుట్టుపక్కల దగ్గరికి వచ్చి ఇప్పుడు విజయవాడ వచ్చాడు, చెప్పబెట్టుకుంటూ వస్తాడు, వస్తాడు 2 తీరుకుంటే ఒక్కోటి ఉంటారు, లేదా 2 గంటలు అయిపోతారు. మొన్న అసెంబ్లీ ఫస్ట్ అసెంబ్లీ ఒకట్లేండి, వాళ్ళకి మనసులో ఉంటది అది ఊరు అని. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక గంటను కుదుర్చుకొని ఎక్కడికి వచ్చి కనిపించారు. ఇంకా హరికృష్ణ గారి ప్రాణం అయితే పూర్తిగా ఇక్కడే ఉంటుంది. ఊరందరూ తెలుసుగా, హరికృష్ణకి ఊరందరూ తెలుసు, ఇక్కడే ఉండేవాడుగా. అందరినీ చెప్తారండి. హరికృష్ణ గారు కూడా నాకు తెలిసిన టైంలో వస్తూ ఉండేవాడు, నాకు సర్పంచ్ అయిన టైంలో పేరెట్టి పలానా 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 అందరినీ ఆయన ఎట్టున్నాడు, ఈయన ఎట్టున్నాడు, వాడు ఎట్టున్నాడు, చేస్తున్నాడు. వెళ్ళే వరకు ఆ పేరు పెట్టి తాకేసేవాడు. తెలుసుగా అసలు అందరూ చిన్నప్పుడు ఎక్కడే ఉండేవాడు. ఇప్పుడు నేనున్నానంటే అభిమానంటే ఎప్పుడు ఎదురు పెట్టినా ఎరా దూరం నుంచి పెట్టు. ఆయన ఏంటంటే ఎవరు పెద్దోళ్ళతో ఉంటాడు, మనం పోవడం కరెక్ట్ కాదులే. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి నెట్టుకొని కొట్టుకోవాల్సిన అవసరం లేదు, అక్కడ మనం తెలుసు హరికృష్ణ గారి. అంత దూరంలో ఉన్నా కూడా గౌతమ్ అని చెప్పేసి వీడండి అని చెప్పి పక్కన వాళ్ళు చెబుతుంటాడు. మనం హీరోని అభిమానించడం అంటే వాళ్ళు అభిమానులు అభిమానించడం అనేది నాకు ఆ కుటుంబంలో నచ్చింది. చాలా గొప్పతనం ఉన్నాయి. అభిమాని హీరోని చేయటం ఒక ఎత్తు అయితే అది ఎక్కడైనా ఉండేది.
వాళ్ళు అభిమానిస్తారు. అంటే ఆ లెవెల్లో ఉండి మన అభిమానించడం అది చాలా. ఇప్పుడు అంతకన్నా మనం మాత్రం ఏం కోరుకుంటాం? అందుకంటే ఇంకా కావాలి. 100 మందిలో ప్యాకేసి ఇది చేస్తే చాలు, అక్కడ మీకేముంటుంది? సంతోషం అండి పని చేయటం. ఇక మీదట నేను ఇటు ఎప్పుడు పోయినా వస్తా, నాకంటే ఇల్లు అనిపించింది. పర్మిషన్ అడిగే పని కూడా బాలకృష్ణ గారు వచ్చిపోయినట్టు ఈ రోడ్డు మీద పాస్ అయితే మాత్రం నేను సంవత్సరం లోపలికి వస్తా. సార్ రకీబ్ గారు మనకి నిన్నటి నుంచి మొత్తం ఏర్పాట్లు కానీ ఇక్కడ పరిచయం చేసి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం డీటెయిల్డ్గా మనకి హెల్ప్ చేసింది మన రకీబ్ గారు. ఆయన ఇక్కడ నిమ్మకూరులో మెడికల్ షాప్ అన్నమాట, బాగా హెల్ప్ చేశారు. సో థ్యాంక్స్ రకీబ్ గారు. మొత్తానికైతే మన నిమ్మకూరు పర్యటన అయిపోయింది. ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఎంతవరకు కవర్ చేశాను ఏంటి అనేది నేను కూడా అజంప్షన్స్ ఏమీ వద్దు. మరి మొత్తం ఎడిటింగ్ అయిపోయి మొత్తం ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత ఎలా వస్తుంది ఏంటనేది నేను చేద్దాం అనుకున్నది మొత్తం మ్యాక్సిమం కవర్ చేశాను. కొంచెం ఈ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల కొన్ని చేయలేకపోయాము, అదొకటే ల్యాగ్. ఆల్మోస్ట్ అనుకుంది బాగానే చేశాను అనుకుంటున్నాను. ఏం లేదు, ఈ జన్మదిన సందర్భంగా ఆయనకి దానికి నివాళి అర్పిస్తూ ఈ వీడియో సమర్పించాలని ఒక చిన్న కోరికతో అయితే ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో మీకు నచ్చితే, నా ప్రయత్నం మీకు నచ్చితే షేర్ చేయండి. నందమూరి తారక రామారావు గారు జన్మించిన ఊరిని అందరికీ ఎలా ఉంది ఏంటి పరిస్థితి ఇక్కడ అనేది అందరికీ తెలియజేయండి. తప్పకుండా మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ, మీ సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు మంచి వీడియోలు, ఇన్ఫర్మేటివ్ వీడియోలు మరిన్ని మీ ముందుకైతే తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. మరొకసారి పెద్దాన్ని తలుచుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తూ జోహార్ ఇండియా ఈ వీడియో ఇంతటితో. థ్యాంక్ యూ.